మనము ఏ పని చేయాలన్నా దైవబలం ఉండాలండి. మనము అనుకుంటాము కానీ, దైవ బలము లేనిదైతే ఆ సంకల్పము నెరవేరదండి. మరి ఈరోజు అలాగే నాకు అనుకోకుండానే దైవ నిర్ణయంతోటి 7 శనివారాల, సప్త శనివారాల వ్రతం అయితే ఈరోజు నేను మొదలుపెట్టానండి. కార్తీక శుద్ధ ఏకాదశి స్వామివారు నిద్ర నుండి మేలుకుంటారు. ఈరోజు ఏ పూజ చేసినా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఇంకా ఈరోజైతే నేను అనుకోకుండా మొదలుపెట్టానండి. మా ఫ్రెండ్ ద్వారా నేను విష్ణుమూర్తి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి స్వామివారికి పిండి దీపాలు వెలిగిస్తుంటే మా ఫ్రెండ్ ఫోను చేసి చాలా మంచి రోజు. ఇవాళ స్టార్ట్ చేసుకో నువ్వు లేట్ చేయకు ఇంకా అని చెప్పింది. ఇంకా సరే స్వామివారే పలికిచ్చారేమో అనుకున్నాను. తనకు ఏమి చెప్పలేదు. సరే చూస్తానని చెప్పాను. ఇంకా అప్పటికప్పుడు నేను ఐటెమ్స్ అన్నీ తెప్పించుకొని పూజా సామాగ్రి అయితే అప్పటికప్పుడైతే నేను మొదలుపెట్టానండి. సప్త శనివార వ్రతమైతే. పూజంతా అయిపోయినంక వ్రత కథ చదువుతున్నా, అట్లా వ్రత కథ స్టార్ట్ చేస్తున్నా లేదు మళ్ళీ మా ఫ్రెండ్ ఫోను చేసిందండి. మొదలుపెట్టావా లేదా అనేసి. ఇంకా నాకంతా దైవ ఆజ్ఞ వెంకన్న స్వామి అలా పలికిస్తున్నాడేమో అనిపిచ్చింది. ఇంకా అంతా స్వామి దయ. స్వామివారి ఆజ్ఞే కావచ్చు. నేను వ్రతం చెయ్యాలని చెప్పేసి ఇలా పలికిచ్చాడేమో అనుకున్నాను. దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలీదు.